మేయర్లను కూడా మార్చుకున్నారు కదా గుంటూరు విజయవాడలకి. మరి ఇంకెక్కడ ఉంది అసలు? ఇక్కడ సమస్య ఏంటంటే ఏ కార్పొరేషన్కి ఆ కార్పొరేషన్ ఉన్నప్పుడు నగరం ఏది అంటున్నా నేను. సిఆర్డీఏ అని రాసుకుంటే సిఆర్డీఏ అదొక డెవలప్మెంట్ అథారిటీ అంతే, అభివృద్ధి అథారిటీ. అది అవ్వదు కదా. చట్టబద్ధత కల్పించకపోతే, నోటిఫై అనేది జరగకపోతే రేపు పొద్దున్న భవిష్యత్తులో మళ్ళీ రాజధాని మార్చే అవకాశం ఉంటుందా? చెయ్యొచ్చా ఎవరైనా? ఈసారి చెయ్యరు అనుకుంటున్నా, చూద్దాం. ఇంకా టైం ఉంది కదా. ఏదో అందులో అన్నాడు కాబట్టి ఆయన మెగా సిటీ అని చెప్పి అనౌన్స్ చేస్తామని. మెగా సిటీ అవును. మెయిన్ ఒక్క పాయింట్ దగ్గర ఆగుతోంది. పెట్టుబడులు పెట్టిందంతా మనవాళ్ళంతా 29 గ్రామాల చుట్టూ. ఇప్పుడు మెగా సిటీకి అనౌన్స్ చేస్తేనేమో డెవలప్మెంట్ అంతా బెజవాడ గుంటూరు వైపుకి టర్న్ అయిపోతుంది అనేది భయం. లేదా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ డెవలప్ అయిపోతుంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన చోట అట్లా ఉండిపోతుంది అనేటటువంటిది భయం. లైక్ మీకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు, ఆ ఏరియాలో ఎప్పటికీ రేట్లు పర్లా. బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ లో కొనగలరా? హైటెక్ సిటీ దగ్గర కొనగలరా? లేదు కదా. ఇప్పుడు ఇది ఈ క్వాంటమ్ సిటీ ఇట్లాంటివి పెట్టేస్తే ఇక్కడ 100 కోట్లకి వెళ్ళిపోవాలి అన్నది వీళ్ళ ఆలోచన. అదే గుంటూరు బెజవాడ కలిపితే ఎవడైనా బెజవాడలో కొంటాడు, గుంటూరులో కొంటాడు, కానీ అక్కడ కొనరు. అందుకని వీళ్ళు ఆగుతున్నారనిపిస్తోంది. ఇక్కడ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఆగక్కర్లా. అదే కదా, ఓన్లీ తమ సొంత ప్రయోజనాల కోసం ఆగుతున్నట్టు కనబడుతోంది. అది ఒకసారి సరిదిద్దుకు